మనకి సెట్ అవుతుందో లేదో చూద్దాం. బాగుందా? ఓకే అనుకుంటున్నా. కొంచెం ఆల్టరేషన్ చేసినాను, చూడాలి పనికి వస్తుందో లేదో. ప్రతి ప్లగ్ ఆఫ్ చేయలేదు. ఓ మై గాడ్, $270 అంట ఓన్లీ చెక్ చేయడానికి. మళ్ళీ దాని తర్వాత ఏమైనా పార్ట్స్ పోతే మళ్ళీ దానికి ఎక్స్ట్రా. సో అందుకోసమనే వద్దులే. నేను యాక్చువల్గా అంటే సివిల్ ఇంజనీర్ అనమాట. సో సారీ, సివిల్ ఇంజనీర్ కాదు, మెకానికల్ ఇంజనీర్ విత్ కో ఎడ్యుకేషన్. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటాం. మేమైతే చాలా 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 బాగున్నాము. ఇప్పుడు మేమిద్దరమే బాగా గ్లామర్గా రెడీ అయ్యి బాగా ఉన్నాము. ఎందుకంటే మేము ఇక్కడ దగ్గరలోనే ఒక ఈవెంట్ జరుగుతోంది, దివాళీ ఈవెంట్. ఆ ఈవెంట్ చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ దివాళీ ఈవెంట్స్ దాదాపు ఇప్పటికి 3-4 ఏమో జరిగినాయి. ఎందుకంటే మన ఇండియన్ అసోసియేషన్స్ ఉంటాయి కదా, చాలా ఉంటాయి. మామూలుగా మన సౌత్ ఇండియన్ ఉంటాయి, తమిళ్, తెలుగు, అట్లనే నార్త్ ఇండియన్స్ కూడా ఉంటాయి. అందుకోసం ఒక్కొక్కరు ఒక్కొక్క వీక్ చేస్తూనే ఉన్నారు. సో ఇదైతే మాకు ఇంటికి దగ్గర అనమాట, చాలా దగ్గర. సో జస్ట్ రెడీ అయినాము, ఊరికనే పని పాట లేదు మాకు. సో చూడ్డానికి అక్కడికి వెళ్తున్నాం. మా ఇద్దరితో పాటు ఇంకా ఇద్దరు కూడా వస్తున్నారు. హనీగా చూడండి, ఫుల్ ట్రెడిషనల్గా రెడీ అయిపోయింది. ఫుల్ చెప్పుల నుంచి ఈ డ్రెస్, ఇయర్ రింగ్స్ వరకు. అబ్బా అబ్బా, చాలా మంది డిఎమ్స్ చేస్తున్నారు. మొన్న ప్రతి ఇండియా నుంచి ఒక శారీ తెప్పించుకోయింది కదా, కంచిపట్టు శారీ అని ఏదో. సేమ్ అదే కావాలి మాకు, లింక్ కావాలా, సేమ్ శారీనే కావాలంటున్నారు. కాకపోతే ఎట్లా అంటే అక్కడ సేమ్ శారీ మళ్ళీ వాళ్ళు చేయరు కదా, దొరకపోవచ్చు. ఎందుకంటే ఓన్లీ వెబ్సైట్లో ఉండేటివే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక్కొక్కటే నేస్తారు అనుకుంటాను అది. సో ఒకవేళ వాళ్ళని అడిగితే ఏమైనా టైం ఎక్కువ ఇస్తే వాళ్ళు చేసిస్తారో తెలియదు. కానీ జస్ట్ నార్మల్గా అయితే వెబ్సైట్లో ఏమి ఉంటాయో అవే తీసుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్నీ బాగుంటాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే అదే సేమ్ లింక్ అడుగుతున్నారు. అట్లా ఒక్కటే ఉంటుంది ఆ పీస్. సో హైబ్రిడ్ పిల్లలాగా ఒకటే పీస్ ఉంటుంది. అట్లాంటివి ఒక్కొక్క పీస్లో ఎక్కువ చేస్తుంటారు. సో అది ఊరికి జస్ట్ చెప్తున్నాను. చాలామంది డిఎమ్స్ చేస్తున్నారు అందుకోసం. మొత్తానికైతే ఇక్కడికి వచ్చేసినాము. ఇక్కడ చూసామంటే ఫుల్ కార్లు అన్నీ కూడా చాలా ఉన్నాయి. ఇంతమంది వస్తారని కూడా అనుకోలే. ఎందుకంటే ఎవ్రీ వీక్ జరుగుతూనే ఉంది దివాళీ ఈవెంట్ అని. సో కాకపోతే జనాలు అయితే బాగానే వచ్చినారు. ఫుడ్ కూడా ఉంటుంది బాగానే. ఫ్రీ ఫుడ్ కాదు కదా, కొనుక్కోవాలా. ఫ్రీ ఫుడ్ ఏం కాదు ఇది. ఈవెంట్ ఫ్రీనేలే, టికెట్ లేదేం లేదు. లోపల ఫుడ్ అయితే ఫ్రీ కాదు. కవాసాకి అంట ఈ బైక్, ఏదో బాగుంది. ఒకసారి ఎక్కి కూర్చుందాం. మన వాళ్ళదే ఉంటుంది, ఏం ప్రాబ్లం లేదు. మనకి సెట్ అవుతుందో లేదో చూద్దాం. బాగుందా? బాగానే ఉన్నట్లుంది. బాగుంది కదా, బాగానే ఉంటుంది. మన ఇండియన్స్దే కాబట్టి. అంకల్ నాకు సంబంధం లేదు. అంకల్ ఫోటో తీసుకోవడం, ఒక ఫోటో తీసుకుంటే. ఈ గ్రౌండ్ పేరు హిలోటిస్ కార్నివల్. ఇట్లాంటి ఈవెంట్స్ అన్నీ కూడా మామూలుగా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు. ఇది హిలోటిస్ దివాళీ దీని పేరు. ఇక్కడంతా ఫస్ట్ చిన్న స్టాల్స్ ఉన్నాయి, బట్టలు అవి ఇవి. దాని తర్వాత ఫుడ్ ఉంది. ఫస్ట్ ఇవన్నీ చూసుకొని దాని తర్వాత ఫుడ్ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడేమే ఆకలి కాల, బాగా తిరిగిన తర్వాత అయితే ఆకలి వస్తుంది. ఇక్కడ కొంచెం కష్టం తీయడం వీడియో, ఎందుకంటే అందరు మన వాళ్ళే, అందరు సతాయిస్తున్నారు చూసి. అదిగో మన పాప వచ్చా. అందరూ డాన్స్ చేస్తున్నావా? చేస్తారా? అయిపోయిందా ఇంకా ఉందా? అయిపోయిందా? అయ్యయ్యో లేట్గా వచ్చినానా?
అయ్యో సారీ, నాకు తెలియదు మీరు చేస్తున్నారని. బాగా జరిగిందా? ఏమేం పాటలు? అవునా, అట్లాంటివేనా మూవీ సాంగ్స్ చేయాలా? అవునా అవునా, వరాహమూర్తి అది వరాహ రూపం ఏదో సాంగ్స్ చేసినారంట వీళ్ళు. మేము మిస్ అయినాం మంచి డాన్స్. నెక్స్ట్ టైం చూడాలా? సరే ఓకే బాయ్నా. ఇక్కడ నుంచి స్టార్ట్, ఇక్కడ నుండే మొత్తము స్టోర్స్ ఉన్నాయి, అన్నీ కూడా చిన్న చిన్నవి. అదిగో ఇట్లాంటివి. ఎంత అంటున్నాయా? ఫ్రీనా? తీసుకో, ఇదే నాకు నచ్చింది. ఇది డాడీ ఫేడ్ అయిపోయినట్లుంది కొంచెం అప్పుడే. డాడీ ఇది నీకే. చెప్పనన్నా నేనా డాన్స్ చేద్దామని వస్తే అక్కడికి. నువ్వు చేసినావు అయిపోయిందా? చేయలేదా? అవునా ఓకే. వీళ్ళు ఇక్కడ ఇవి తీసుకున్నారు. ఇది $16 అంట. ఇది ఎవరికోసము? జున్ను కోసమా నీకోసమా? జున్ను కోసం అంట. ఇక్కడ అన్ని సిల్వర్ ఐటమ్స్ అంట ఇవన్నీ కూడా. ఇవి సిల్వర్ గోల్డ్ కోటెడ్ ఇది. ఓకే ఓకే. సో మెల్లగా అక్కడ చిన్న చిన్న అవి ఉంటే ఏవో చూసుకుంటే ఏవో తీసుకున్నారు వీళ్ళు. ఇప్పుడు అక్కడ డాన్సులు అన్నీ కల్చరల్ ప్రోగ్రామ్స్ అన్నీ అక్కడ జరుగుతాయి. మనం ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడంతా కూడా స్టాల్స్ చూసుకొని ఇట్లా వచ్చినాము. ఇక్కడ మెయిన్ స్టేజ్ ఇక్కడ ఉంది. ఇప్పుడే ఆ డ్రమ్స్ అయితే చాలా బాగా కొట్టినారు వీళ్ళే. మనం వినాయక చవితి ఉంది కదా, మన వినాయక చవితికి కూడా వీళ్ళే వచ్చినది. అప్పుడు డాన్స్ చేసినాము అప్పుడు వినాయక చవితికి వీళ్ళే. అక్కడైతే ఇంకా డాన్సులు అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మేమేమైనా కొంచెమైనా తిందాము అనేసి వెళ్తా ఉన్నాం ఫుడ్ స్టాల్స్ దగ్గరికి. మ్యాంగోలు వస్తే వద్దు, చల్లగా ఉంది, చల్ల అయిపోతూ ఉంది. ఫుడ్ స్టాల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి, అన్నీ మన ఇండియన్ ఫుడ్. ఇక్కడే ఎక్కువ ఉన్నారు జనాలందరూ. ఏం కావాలరా? హనీకి ఈ మెదు వడ కావాలంట, నాకు ఈ వడ కావాలా. ఇక్కడ ఇవి మసాలా వడ, ఈ మెదు వడ తీసుకున్నాము. అట్లనే జున్నుకి మసాలా దోశ, మమ్మీకి సమోసాలు కూడా తీసుకుంటున్నాం. యాక్చువల్గా అంటే ఈ మసాలా వడ అంటే చాలా ఇష్టం నాకు, ఎక్కడ దొరికేవి కాదు. ఇక్కడ ఏదో ఉంది వీళ్ళు క్లౌడ్ కిచెన్ అంటే, ఇది బాగానే ఉంది. తినడం అయితే అయిపోయింది, ఇంకా మళ్ళా అక్కడికి పోయేసి
ఒక 2-3 పాటలు ఏమన్నా ఊ అంటావు మామ ఊ అంటావు మామ అట్లా పాటలు ఏమైనా వస్తే చూసేసి వెళ్ళిపోదాం. కాకపోతే భరతనాట్యాలు చేస్తున్నారు అందరూ. ఇదైతే భలే ఉన్నింది. గణేష్ స్వామిది చాలా బాగుంది. ఇంకా బాగా జరుగుతూనే ఉన్నాయి. ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం మేమైతే. ఇట్లాంటివి కూడా అమ్ముతున్నారు ఇక్కడ, జాతరలో అమ్ముతారు కదా అట్లాంటివి. కావాలరా? నేను చిన్నగా హనిగా వద్దా? నాకు కావాలి ఒకటి. ఈ ఈవెంట్ అయితే నైట్ 10 వరకు ఉంది. కాకపోతే ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అయింది. ఇంకా మేము వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఇంకా అంతే, మామూలు డాన్సులు అట్లా పిల్లలు పెద్దలు అందరూ డాన్సులు చేస్తున్నాము. ఇంకా డైరెక్ట్గా ఇంటికేనా ఇంకెక్కడికి పోదాం? ఇక్కడ లైట్స్ వేసింటే చాలా బాగుంది. హెలోటిస్ దివాళీ అయిపోయింది. ఇంకా మొత్తం ఈవెంట్ అంతా అయిపోయింది. ఇంకా వెళ్ళిపోతున్నాం. అయిపోయింది అంటే మాకు ఓపిక అయిపోయింది. సో వెళ్ళిపోతున్నాం. రే నా బైక్ ఎదురా? ఇందాక వీడియో తీసుకొని నా బైక్ వెళ్ళిపోయింది. ఆ బైక్ వాళ్ళు ఎవరైనా చూస్తే మనకు తిట్టుకోవద్దండి. ఇప్పుడే ఆ ఈవెంట్ దగ్గర నుంచి ఇంటికి వచ్చేసినాము. కాకపోతే ఇప్పుడు టైము 7:30 అయింది. ఇంకా అక్కడే 7:30 అయింది అనుకుంటున్నాను నేను. చీకటి తొందరగా పడతా ఉంది. కన్ఫ్యూజ్ అయినా కొంచెం. అందుకోసం ఇప్పుడు 7:30 నుంచి ఇంకా ఏం చేయాలో టైంపాస్ అవ్వడం లేదు అని ఊరికే కూర్చున్నాను. ఇప్పటి నుంచి 10కి 11కి బిగ్ బాస్ చూద్దామంటే అది కూడా కొంచెము అంతగా అనిపించడం లేదు ఈ మధ్య కాదు. అసలు ఈ సీజన్ అయితే మేము ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేం. ఇంతకుముందన్నా ఒక్కొక్కసారి చూసినామేమో తెలియదు, కానీ ఇప్పుడైతే చూడలేదు. మెయిన్ ఇంకొకటి ఏమంటే ఇప్పుడు డిష్ వాషర్ ఒకటి ఉంది, అది మాది చెడిపోయింది. రోజు ప్రతి వచ్చేసి హ్యాండ్ వాష్ చేస్తూ ఉంది. 2 days అయింది. కనీసం అదన్నా ఏమైనా రిపేర్ చేద్దాం. మరి అది కూడా చూద్దాం, సరే ట్రై చేద్దామా? మీకేం పని లేదు కదా ఇప్పుడు? ఏం పని ఉంది? ఎవరు ఇచ్చినారా హోంవర్క్స్? నేను చేసేవాడిని కాదు హోంవర్క్స్ ఇస్తే, తెలుసా? నేనైతే చేసేవాడిని కాదు హోంవర్క్స్. ఏమనేవాళ్ళు కాదు. 2 సార్లు కొట్టారు సార్లు. మళ్ళీ తర్వాత ఇంక ఎట్లా వీడు కొట్టినా కూడా అవి చేయడం లేదు అనేసి వదిలేస్తారు వాళ్ళు. అంత సింపుల్ అని చేయొచ్చు, తెలుసా? ఇవన్నీ జోక్ అండి. మళ్ళీ నన్ను అట్లా చేయొచ్చా లేదా పిల్లలకి ఇట్లా చెప్పచ్చా అని అట్లా చెప్పొద్దండి. ఎందుకంటే మామూలుగా పప్పు అనుకో, పప్పుని ఇది వారం రోజులు పప్పు అని నేను ఎప్పుడన్నా అంటే అయ్యో అట్లా తినకూడదండి 1 weekది అని అంటున్నారు. అట్లా కాదు, అవన్నీ జోక్ కదా, డిస్క్లైమర్. సరే అది ఒకసారి ట్రై చేద్దాంలే. ట్రై చేద్దామా? ఏమి బ్యాగ్లో ఏముంది అంతగా పట్టుకునే ఉన్నావు? మొత్తానికి కొత్తలాగానే మొత్తానికి అది కొంటే ఊరికనే వచ్చిపో. ఇయర్ ఫోన్స్ ఇయర్ రింగ్స్ కొనుక్కుంటేవి కదా, ఇంకేమి? ఒకటో రెండో అక్కడ ఎవరు కొనియలేదు, నేను ఒక్కనే కొనిచ్చిన, తెలుసా? అందరూ అడుగుతా అంటే ఫస్ట్ రా పక్కకి అని లాక్కొని పోతున్నారు హస్బెండ్స్ అందరూ. నేనే కొనిచ్చిన. నా హనీ కూడా బుల్ ఉంది ఈరోజు. ఏంది? జస్ట్ జెల్లీ, ఇండియాది జస్ట్ జెల్లీ. అలా చూద్దాం, ఒకసారి ట్రై చేస్తాము.
2 days అయిపోయింది ఇది వర్క్ చేయక. చూడండి ఇవన్నీ కూడా ఇప్పుడు హ్యాండ్ వాష్ చేయాలంట. మార్నింగ్ కొన్ని చేసుకోయింది పాపం ఇవన్నీ, ఇప్పుడు ఇవి చేయాలంటా ఉంది. సో దీనికి సొల్యూషన్ ఇక్కడ ఉంది. ఇది ఈ డిష్ వాష్ పని చేయడం లేదు, ట్రై చేస్తా నీకోసం ప్రేమతో, చూద్దాం అవుతుందా లేదా. అవుతున్నారా? మెయిన్ ఈ డిష్ వాషర్ ఏమైంది అంటే వాటర్ రావడం లేదు. మామూలుగా వాటర్ ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి వాటర్ ఇక్కడ నుంచి ఇందులో నుంచి ఇట్లా పైకి స్ప్రే చేస్తుంది, అది వాటర్ రావడం లేదు. మొత్తం హీట్ అవుతా ఉంది, అంతా అవుతుంది, కానీ వాటర్ అయితే రావడం లేదు. దానికోసం అంటూ ఇప్పుడు ఒకసారి తీసేసి దీన్ని ఒక చిన్న మోటార్ వస్తుంది యాక్చువల్గా. అంటే ఆ మోటార్ పాయింట్ ఉంది అని యూట్యూబ్లో కొంతమంది చెప్పినారనమాట. సో ఆ మోటార్ ఏమన్నా మనం చేంజ్ చేయగలమా లేదంటే ఏమైందో ఒకసారి చూద్దాము అని అనుకుంటా ఉన్నా. ఏంటంటే వస్తున్నాయి. వాటర్ అయితే ఈ ట్యాప్స్ అన్నిటికీ వస్తున్నాయి, ఇక్కడ దీనికి కూడా వస్తుంది అనమాట. అంటే ఈ డిష్ వాషర్ కూడా ఇక్కడ ట్యాప్ ఉంటుంది, ఆ వాటర్ కూడా పోతా ఉంది. కాకపోతే ఆ కింద మోటార్ నుంచి అట్లా స్ప్రే చేస్తుంది, అది అవ్వడం లేదు, సర్క్యులేట్ అవ్వడం లేదు. అంతేనా? వాటర్ సర్క్యులేట్ అవ్వడం లేదు అంతే. వాటర్ అయితే కనెక్షన్ అయితే ఉంది. అది కూడా బాగుంటుంది. ఇది మొత్తం బయటకు వచ్చేస్తుంది. దీనికి పైన ఇట్లా బ్లాంకెట్ కూడా ఉంటుంది, చలేస్తుందని దానికి తెలుసా? దీనికి ఉంటుంది క్లాత్ అంతా స్లోగా స్లోగా. ఏమైంది? ఏమొచ్చింది? కింద పడుతుంది ఇది. ఓకేనా? వచ్చే వాటర్ అంతా వచ్చి క్లీన్ చేయవు సరిగా. హనీ గారు ఎప్పుడు క్లీన్ చేస్తా ఉంటుంది, అంటే పని చేస్తుంది పాపము. నేనే వీడియో ఎప్పుడు తీయను కదా, అంతే కదా. ఎప్పుడు వీళ్ళు పని చేసేటప్పుడే నేను వీడియో తీస్తాను పాపము. నేను కూడా మేమిద్దరు ఎక్కువ పని చేసేటప్పుడు వీడియో తీసుకోము మేము యాక్చువల్గా. అంటే నేను హరిగా పని చేసేటప్పుడు మెయిన్ ఇది ప్రాబ్లం అంటారు. ఈ మోటార్ అంట ఇదే అంట వాటర్ని పైకి స్ప్రింకిల్ చేసేది అదంతా కూడా. టైట్ చేస్తున్నావు, లూజ్ చేసినావు అని అంట. మేమేం చేస్తున్నాం రా ఇప్పుడు? టైం పాస్ అనుకుంటున్నావు? అవును టైం పాస్ అన్నాం కదా యాక్చువల్గా. అంటే మరి ఇందాక చెప్తే టైం పాస్ అవ్వలేదు, 7:30 అయిందని. ఇది వచ్చేస్తుంది. ఇది చిన్న కనెక్షన్ ఉంటుంది ఇక్కడ, ఇది తీసేలా. మెయిన్ దీన్ని బయట తీయాలి. ఇదే ఎట్లా ఉండేది? ఇట్లా కాదు, ఇట్లా ఉండదు మామూలుగా. ఇది సపరేట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇట్లా ఉండే కదా మన వీడియోలో చూసినప్పుడు. మేము వీడియోలో చూసినప్పుడు ఇట్లా ఉండే. ఇది ఈ మోటార్ అనమాట. ఇక్కడ స్క్రూ పోయిందా? స్క్రూ కూడా లేదు ఇక్కడ. ఉందా? లేదు. ఇది ఏమైంది మొత్తానికైతే ఇదే ప్రాబ్లం. ఇది ఊడిపోయింది. ఎట్లా దీనికి స్క్రూ పెట్టేస్తామా? ఇట్లా చిన్న స్క్రూ కావాలా, దాంతో ఫిక్స్ చేసి ఇది సరిపోతుంది. అది చిన్నదాగే. దీంట్లో హాఫ్ ఉండాలి. ఇది బాగుందేమో స్క్రూ. ఐ లైక్ దిస్ స్క్రూ. దీంట్లో హాఫ్ ఉండాలి. వెతుకు ఫాస్ట్. ఇది బాగుంది స్క్రూ. టైం అవుతుంది. వెరీ బ్యూటిఫుల్. ఈ స్క్రూ ఉంది, జస్ట్ చూస్తా ఉన్నాం. ఇది ఓకే అనుకుంటున్నా. కొంచెం ఆల్టరేషన్ చేసినాను, చూడాలి పనికి వస్తుందో లేదో. లేదు అంటే ఇట్లాంటిది అమెజాన్లో తెప్పించుకోవాలి. ఏమైంది అట్లా అవుతున్నావు? ఏమైంది?
Everything's fine. కాదు ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది చూద్దాం ఊరికనే మళ్ళీ కొత్తది రేపు అట్లా చూద్దాం. ఇప్పుడు చూద్దాం, ట్రై చేద్దాం. ఇదైతే సరిపోయినట్లే ఉండాలా కొంచెం, కానీ లూజ్ అయితేనే ఉంది కదా జున్ను ఇది. పెట్టి చూడు ఏమవుతుంది. చూద్దాం ఇట్లేనా? యా దట్స్ ఇట్. మర్చిపోయినా ఎట్లా పెట్టాలి మళ్ళీ. యా ఇది ఈ సైడే కదా. ఎస్, దీనికి కనెక్షన్ ఇచ్చేద్దాం. ప్రతి ఆ ప్లగ్ ఆఫ్ చేయలేదు. ఏం చేస్తున్నా? ఓ మై గాడ్, పవర్ ప్లగ్ ఆఫ్ చేయలేదు ఫస్ట్. దీనికి నేను ఇవేమో ముట్టుకుంటాను, నన్ను ఆఫ్ చేయలేనా? అయిపోయిందిలే ఇంకా ఇప్పుడు ఆఫ్ చేస్తావు. జోకా సీరియస్ నిజంగానే కాదు. ఇక్కడంతా చూడు ఓపెన్ గా ఉన్నాయి ప్రతి కొన్ని. అక్కడ కూడా మెయిన్ కూడా ఆఫ్ చేయలేదు. మెయిన్ అవసరం లేదు ఇక్కడ. పవర్ ప్లగ్ ఓపెన్ చేయలేదు నువ్వు. అదే అదేనా అని అక్కడనా ఆ కింద ఉంటుంది చూడు, కిందనా ఆ వైట్ కలర్ నుంచి చూడు ఎదురుగా ఆ పవర్ ప్లగ్ ఆఫ్ చేస్తే just pull it. ఫుల్ చేసేస్తే ఇది చేసినావా? ఓకే. మొత్తం ఇక్కడంతా వెట్ ఉంది, అది ప్లగ్ ఆఫ్ చేయకోకుండా అట్లా చేస్తా ఉన్నా. ఐరన్ బాడీ అనుకుంటా. ఐరన్ కూడా మాకు షాక్ కొడుతుంది కదా. ఓ అయితే ఐరన్ బాడీ ఇంకా ఎక్కువ కొట్టేది. ఓహో ఊప్స్. ప్రతిషా స్లోగా వారంతా వస్తాను. ఓకే 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 స్లోలీ స్లోలీ. నాకు చెయ్యి. He's 5 feet away, don't worry. వాటర్ అంతా క్లీన్ చేసుకోవాలి. పని నాకెందుకు ఫేస్ పెడుతున్నావు? పని తక్కువ యాక్షన్ ఎక్కువ. చెప్పు లే. ఈ మధ్య కూర్చుంటే లేకపోతుంది, లేస్తే కూర్చోలేకపోతుంది. ఐరన్ బాడీ ఐరన్ బాడీ కొంచెం ఏజ్ ఎక్కువైనట్టుంది. ఐరన్ ఇస్ రస్టింగ్. చాలానే ఎక్కువ. ముందు ఇది పై పోతుంది ఇక్కడ. ఏది మెకానిక్ మమ్మీ. యాక్చువల్గా మా బిల్డర్కి ఫోన్ చేసినాము, ఇట్లా అయ్యింది, వారంటీ ఉందా అంటే ఓన్లీ 2 years ఉంటుంది. దీనికి స్టవ్కి, ఓవెన్కి, మైక్రోవేవ్కి ఇవన్నీ కూడా ఓన్లీ 2 years ఉంటుందంట. 2 years తర్వాత మాకు సంబంధం లేదన్నారు. 2 years అయిపోయింది, 1 month అయిపోయింది. 2 years అయిపోయి దాని తర్వాత ఈ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేసినాము. ఈ కంపెనీ వాళ్ళు కూడా మామూలుగా అయితే మేము వారంటీ 1 yearకే ఇస్తాము, మీ బిల్డర్ ఇంకా 2 years చూసుకున్నాడు, సో 2 years అయిపోయింది, మాకు కూడా సంబంధం లేదు అన్నారు. అందుకోసమే ఇవన్నీ చేస్తున్నాం. లేదు అంటే 2 years లోపల అయితే చాలా రీప్లేస్ చేసినారు వాళ్ళు. ఇది కూడా చేస్తాను అనుకుంటే ఇప్పుడు రిపేర్ అవ్వకపోతే 400-500 ఉంది ఇది. అండ్ వచ్చి ఊరికి చెక్ చేయడానికి 270 ఏమో అడిగినారు. ఎవరైనా మెకానిక్ పిలుస్తాము అని నిన్న ట్రై చేస్తే ఓన్లీ చెక్ చేస్తారంట. 270 $270 అంట ఓన్లీ చెక్ చేయడానికి. మళ్ళీ దాని తర్వాత ఏమైనా పార్ట్స్ పోతే మళ్ళీ దానికి ఎక్స్ట్రా. సో అందుకోసమనే వద్దులే. నేను యాక్చువల్గా అంటే సివిల్ ఇంజనీర్ అనమాట. సో సారీ, సివిల్ ఇంజనీర్ కాదు, మెకానికల్ ఇంజనీర్. సో సో ఇన్ని రోజుల తర్వాత నా మెకానికల్ ఇంజనీర్ పని ఇప్పుడు చేయాల్సి వచ్చింది. ఎలక్ట్రీషియన్ లేదు, మెకానికల్ ఇంజనీర్ అన్ని విత్ కో ఎడ్యుకేషన్. నైస్. ఎందుకు అది కో ఎడ్యుకేషన్ మెల్లగా లోపల పెట్టేస్తా. కో ఎడ్యుకేషన్ చెప్పాల్సిన అవసరం ఉంది నీకు. అరే ఏం తీస్తాను. ఓకే నైస్. సెట్ అవ్వడం లేదు ఇప్పుడు. ఎప్పుడో చదువుకున్నా కదా, ఇప్పుడు అవడం లేదు. చదువుకున్నావా లేదు అసలు. కో ఎడ్యుకేషన్ కాబట్టి కాన్సన్ట్రేట్ చేయలేదు పాపం చదువు పైన. ఇవన్నీ చెప్పినట్లే ఉన్నారు మా ప్రొఫెసర్, అయినా కూడా నేను మర్చిపోయినా.
So your face is funny. Co-ed lo నేర్చుకున్నాను. What's going on here? What is it even called? I can do that too, guys. Do not declare everything right now. డన్. అయ్యో ఆ పైన అది ఏం పెట్టు పైన దుప్పటి వెళ్ళా అన్ని అర్థపద్ధం చేస్తా. అవసరం అది అది నాకు తెలిసి పైన Heat వల్ల. హీట్ అవుతుందని కదా. అవుతుంది ప్లస్ పైన ఇది ఉంది పైప్ ఉంది వాటర్ పైప్. ఎంత ఇదే లాగడమే కదా. లాగడమే మళ్ళా ప్రాబ్లం. చేయి got this. ఇది సరే. అయ్యో ఒకటికి రెండు పనులు అంటే నాకు ఎప్పుడు సరిగ్గా తెలియకపోయాయి ఇవే అనమాట. ఒక పనికి రెండు పనులు చేయడం అంటారు చూడు మామూలుగా. Yeah. అదే ఇది ఎగ్జాంపుల్ తో నీకు చూపించడానికి ఇవన్నీ. Oh, thanks. Real life example. Very much needed actually. Good job. These are catches now. ఇది ఫోల్డ్ అవుతాండి. ఇట్లా సౌండ్ రాలేదు. చూడాలా ఏదో టెంపరీ కన్నా పని చేస్తుందేమో, పని చేయదు. మొన్న జున్నుగా మమ్మీకి లేకపోతే నేనే పెట్టాను. సో రావడం లేదు. అక్కడ క్లాత్ అంతా బయటకు వచ్చింది చూడు. అదే ప్రాబ్లం. ఇద్దరు అట్లా పుష్ ఇక్కడ కూడా పుష్ మొత్తానికైతే ఇదైతే ఎట్లా తీసినానో అట్లనే బాగా సెట్ చేసినాను. కాకపోతే పని చేస్తుందో లేదో ఏం చేయాలంటే ఇప్పుడు ఇవన్నీ కూడా తీసి దీంట్లో పెట్టి చెక్ చేయాలి. వాటర్ అంతా ఇక్కడ వస్తుందో రాదో. ఏమంటారా? సక్సెస్ అయింటుందంటావా? Successful mission. అయింటుందంటావా? 100%. ఇప్పుడు అవన్నీ కూడా తీసేసి దాంట్లో పెట్టేద్దాము. దాని తర్వాత ఒక 10 నిమిషాలు అట్లా ఆన్ చేస్తే తెలుస్తుంది. అంటే ఫస్ట్ వస్తుందా వాటర్? కొంతసేపు అయిన కొంతసేపు అయిన తర్వాత కదా. 2-3 minutes అంతే. ఓకే మరి పెట్టేస్తాను బంగారు. ఇది డిష్ వాషర్ పాడ్ అంటారు. ఇది దీంట్లోకి వేసేస్తే క్లోజ్ చేస్తే దీంట్లోంచి మొత్తం క్లీన్ చేస్తుంది. సోపు కదా అది. సోప్ డిష్ వాషింగ్. అవి బాగా చేసేటప్పుడు అవి సోపు కదన్నా. ప్లాస్టిక్ అన్నీ కూడా ఇట్లా పైన పెట్టాలా, మా స్టీల్ అన్నీ కూడా కింద పెట్టాలా. కొంచెం సెన్సిటివ్గా ఉండేటివన్నీ ఇక్కడ అనమాట. పట్ట 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 బ్రేక్ అయిపోతాయి మళ్ళీ అన్నీ. కొంతమంది స్టోరేజ్ లాగా కూడా యూజ్ చేస్తారు అనమాట. బ్లెస్ యూ. ఎక్కడ పోయి మీ సిస్టర్? చేంజ్ చేసుకుంటాను. నిద్రపోతుందంటే కొంచెం తొందరగా ఆడపడుకుంటుంది అది. ఇది సక్సెస్ అయితే నాకు $50 ఖర్చు. వాడు 270 అడిగినది మెకానిక్. 270 అడిగినది, నాకు 170. ఏమి ఏరా అప్పుడు ఎక్కువసేపు అయిందా? అది కరుస్తున్నాయా డ్రెస్? మెకానిక్ 270 అడిగినాడు జస్ట్ చెక్ చేయడానికి మాత్రమే. నేను 170 అడుగుతున్నాను. సక్సెస్ అయితేనే, మళ్ళా సక్సెస్ అవ్వకపోతే ఏం లేదు.
డీలే కదా, మంచి డీలే కదా అర్జున్. యాక్చువల్గా అంటే మేము ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట మొత్తం అన్నిటికీ. అది మంత్లీ $70 ఎంత అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఎన్నిసార్లు రిపేర్ అయినా కూడా వాళ్ళే వచ్చి రిపేర్ చేస్తారు. అట్లనే రిపేర్ అయినా వాళ్ళే రిపేర్ చేస్తారు. అవునమ్మా, రిపేర్ అయినా ఎన్నిసార్లైనా ఒక రిపేర్ అయినా అంటే రిపేర్కి వచ్చినప్పుడు వాళ్ళే వచ్చి చేస్తారు. ఒకవేళ చేయలేనప్పుడు కొత్తదే ఇస్తారనమాట. సో అట్లాంటివి తీసుకోవాలా. మాకు జస్ట్ 2 years మొన్ననే అయిపోయింది కాబట్టి అవన్నీ కూడా చూడలేదు. కరెక్ట్గా 2 years అయిపోతేనే ఇది ఇట్లా అయింది. మనం ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. మరి 2 years కి అవుతుంది. వాళ్ళు ఏమైనా చేస్తున్నారంట కరెక్ట్గా 2 yearsకి. ప్లాట్ ట్విస్ట్. సాచురేషన్ ట్విస్ట్. మొత్తం ఫిల్ చేసేస్తాము. ఇప్పుడు ఇక్కడ స్టార్ట్ ఉంటుంది. నార్మల్, హెవీ వాష్, నార్మల్ వాష్ ఏది పెట్టాలి ప్రతి? నార్మల్ వాష్ స్టార్ట్ ఫస్ట్. నార్మల్ వాష్ స్టార్ట్ అవ్వాలా? ప్లగ్ పెట్టాలా? ఇట్లా చిన్న చిన్నవన్నీ బిగినర్ మిస్టేక్స్ ఇవన్నీ. కాకపోతే అవే పెద్ద మిస్టేక్స్ అవుతాయి. షాక్ కొట్టింటే ఇందాక నాకు వాస్తవానికి ఏమవుతాడు పడింది. ఓకే, ఇప్పుడు నార్మల్ వాష్లో పెడదాము. అట్లనే ఏది పెద్ద హై టెంపరేచర్. ఇది హై టెంపరేచర్ వాష్ అంట. ఇది స్టార్ట్. ఇప్పుడు స్టార్ట్ అంటే ఇప్పుడే స్టార్ట్ అవ్వదు. ఇది క్లోజ్ చేసిన వెంటనే స్టార్ట్ అవుతుంది. ఓకే, కొంచెం దూరం పోండి అందరూ. గుడ్ లక్ ఎవ్రీబడి. చెవులు మూసుకోండి గట్టిగా. 1 2. నేను మూసుకోలేను. అంటే పూర్తిగా సక్సెస్ అయినట్టు కాదు. యాక్చువల్గా వాటర్ రావాలా. సౌండ్ వస్తుంది ఇక్కడ Oh, that's the helicopter. బయట స్కూటర్ పోతుంది. ఇది కాదు. సౌండ్ రాలా. యాక్చువల్గా స్టార్ట్ అవ్వలే మామూలుగా. Wait, did you even start it? Did you even start? ఆన్ అవ్వలేదు ఇది. Click start then. ఇది తిన్నాను. ఓకే, ఒక 1 minute ఇవ్వాలి దానికి. కానీ ఇప్పుడు స్టార్ట్ అవుతాను క్విజ్ అనే. ఒక 1 minute అయిన తర్వాత స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 1 4 5 6 స్టార్ట్ అవ్వడం లేదు. 8 7 7 8 9 9 10 1 2 3 4 స్టార్ట్ అవ్వడం లేదు. ఇంతకుముందన్నా స్టార్ట్ అవుతా ఉండే. ఇంతకుముందన్నా స్టార్ట్ అవుతా ఉండే. వాటర్ ఒకటి రాకుండా ఇప్పుడు మొత్తం స్టార్ట్ అవ్వడం లేదు. ఏం పరిస్థితి? I think we should just call it a day and go to bed, Daddy. రేపు పొద్దున్న I'm ready. పని చేయడం లేదు. వాళ్ళు సౌండ్ వస్తుండే యాక్చువల్గా. అంటే It goes కాదు, ఆ ప్లగ్ పెడితే మనం లాస్ట్ లో దానికి మోటార్కి. Yeah. Sure, huh? Yeah, we did. పెట్టినా Yeah, we did. మరి ఎందుకు రావడం లేదు? అప్పుడే గుర్తొచ్చింది నీకు ప్లగ్. లేదు, అది అట్లనే పోతుంది. Let me try. ఇదే కొంతసేపు వదిలేసి ఇంకా అది అయినా అవ్వకపోయినా నాకు సంబంధం లేదు. ఇంకా లేదు అంటే ముందు రేపు చూస్తాం అంతే. కొత్తది కొనుక్కోవాలా ఆ మోటార్ ఏమన్నా. రేపు చూద్దాం. కానీ మోటార్ అది ప్రాబ్లమా ఏ ప్రాబ్లం తెలియదే. యాక్చువల్గా అంటే అందరూ అంటారు మోటార్ ఒకటే అంటే వాటర్ రాకపోతే ఇట్లా సౌండ్ రాకపోతే చేయలేదు అంతేమో సౌండ్ వస్తా అండి యాక్చువల్గా. అంటే అయినా ఓకే, ఇంకా ఓపిక లేదు. 8:30 అయిపోయింది. దాదాపు 1 hour. మొత్తానికైతే అది పూర్తిగా పాడైపోయింది. ఇంకేం చేయలేము. చూడాలి రేపు ఇంకొకసారి కొత్త మోటార్ తీసుకొని వచ్చి చేస్తే ఓకే. కరెక్ట్గా 2 yearsకి ఎట్లా పోయిందో అర్థం కావడం లేదు. ఆ మోటార్ పెట్టినా పని చేయదు అంటే ఇంకా కొత్త తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇంక మెకానిక్ వచ్చినా కూడా వాళ్ళు మోటరే పోయింది అంటారు అనుకో. అంటే వేరే పార్ట్ ఏదైనా పోయింది అనుకో, వీళ్ళకి డబ్బులు ఇవ్వాలి, ఆ పార్ట్కి అవుతుంది. అట్లాంటప్పుడు కొత్తదే మేలు అనమాట. సో కొత్తదే తీసుకోవడం మేలు. చూద్దాం, ఒకవేళ నేనే ట్రై చేస్తాను ఆ మోటార్. చూద్దాం. అదైతే ఈవెంట్ అయితే చిన్నది బాగానే ఉన్నింది అంతా. ప్లస్ ఇదొక్కటి ప్రాబ్లము ఏమంటే ఇప్పుడు రోజు హ్యాండ్ వాష్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అనేసి ఇప్పుడు ట్రై చేస్తుంది. కాలేదు, రేపు చూద్దాం. రేపు కూడా ఫ్రీగానే ఉంటాం మేము. అది ప్రస్తుతానికి అయితే మీకు వీడియో నచ్చిందంట. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం.
కొంచెం 8:30 అయినా కూడా యాక్టివ్గా ఉన్నా ఎందుకో నేను ఈరోజు 8:30 అక్కడ యాక్చువల్గా అంటే ఈవెంట్లో అందరు చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కనిపించి మాట్లాడినారు ఆ ఎనర్జీ అనుకుంటా. బలం వచ్చింది. ఎస్, బూస్ట్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. సబ్స్క్రైబర్స్ ఆర్ సీక్రెట్ ఆఫ్ అవర్ ఎనర్జీ. గుడ్ నైట్. Okay, that was disgusting. Don't keep that in.